అయితే డాక్టర్ గారు మీకు చాలా సందర్భాల్లో మనం చూస్తే కొంతమంది స్పిరిట్ తాగేటప్పుడు మళ్ళీ బియర్ దానిలో మిక్స్ చేసుకొని తాగుతారు. లేదు ఒక బ్రాండ్ తాగి వాళ్ళకి ఆ టైం అయిపోయిన తర్వాత వాళ్ళు ఇంకొక బ్రాండ్ కలుపుకొని తాగుతారు. తద్వారా మార్నింగ్ హ్యాంగ్ ఓవర్. సో అసలు ఈ హ్యాంగ్ ఓవర్ సమస్య అనేది ఒక జబ్బు అంటారా, లేకపోతే ఇది ఈ స్పిరిట్లో చేంజెస్ చేయడం వల్ల ఆ విధంగా వచ్చిందంటారా బ్రాండ్ మార్చి? ఇది మంచి ఇష్యూ ఈశ్వర్. బేసికలీ మంచి ఇష్యూ అంటే ఇంట్రెస్టింగ్ థింగ్. బేసికలీ దీని మీద కొత్త స్టడీస్ వచ్చాయి, దాన్ని మనకు ఎక్కువ తెలుసు. బేసికలీ హ్యాంగ్ ఓవర్ రావడానికి డ్రింక్స్ మిక్స్ చేస్తే హ్యాంగ్ ఓవర్ ఎక్కువ వస్తుంది అనేది ఒక అపోహ. బేసికలీ ఈ ఆల్కహాల్ కంటెంట్ బట్టి ఉంటుంది హ్యాంగ్ ఓవర్. బేసికలీ హ్యాంగ్ ఓవర్ రావడానికి కారణం ఏంటంటే స్టడీ చేసినప్పుడు ఆల్కహాల్ వల్ల కంటే కూడా హ్యాంగ్ ఓవర్, ఇప్పుడు ఆల్కహాల్లో కొన్ని క్యాలరీస్ వస్తాయి. ఆల్కహాల్ తాగడం వల్ల బాడీకి కొన్ని క్యాలరీస్ వస్తాయి. ఇన్ఫ్యాక్ట్ మీరు ఒక 1 యూనిట్ అంటే ఒక బీర్ తీసుకున్నట్లయితే కనుక ఒక క్రీమ్ బిస్కెట్ తిన్నంత క్యాలరీస్ వస్తాయి మీకు. సో శరీరంలో రక్తంలో షుగర్ పెరుగుతుంది. సో రాత్రికి చాలామంది ఆల్కహాల్ తీసుకుంటారు కాబట్టి శరీరం బ్లడ్లో బేసికలీ షుగర్ పెరుగుతుంది. అది సడన్గా క్రాష్ అవుతుంది నిద్ర కొంతసేపు పోయిన తర్వాత. ఈ షుగర్ తగ్గడం వల్ల తలనొప్పి వస్తుంది వాళ్ళకి నెక్స్ట్ రోజు. కొంత తలలో రక్తనాళాలు ఇన్ఫ్లమేషన్ అంటే కొంచెం దెబ్బతింటాయి. సో దీనివల్ల ముఖ్యంగా వాళ్ళకి ఆ తలనొప్పి హ్యాంగ్ ఓవర్ అనేది అయితే వస్తుంది బేసికలీ. సో ఒక రెమెడీ ఏంటంటే మీరు రాత్రి డ్రింక్ తీసుకున్నట్లయితే ఆ తినే తిండిలో కొంచెం క్యాలరీస్ ఎక్కువ ఉన్నట్టుగా చూసుకోండి. ఓకే, ఫుడ్లో ఎక్కువ క్యాలరీస్ తీసుకున్నట్లయితే నెక్స్ట్ రోజు హ్యాంగ్ ఓవర్ తక్కువ ఉంటుంది. ఒకటి. రెండవది ఏంటంటే యాంటీ ఇన్ఫ్లమేటరీ ట్యాబ్లెట్లు, బ్రూఫెన్, పారాసెటమాల్, ఇట్లాంటి ఇన్ఫ్లమేషన్ తగ్గించేవి ఏవైతే ఉన్నాయో అవి హెల్ప్ చేస్తాయి బేసికలీ. లేదా అలాంటి గుణాలు ఉన్నటువంటి, ఇప్పుడు యూకేలో ఏం చేశారంటే ఈ బ్రూఫెన్ క్యాప్సూల్ తీసుకుంటే బెటర్గా ఉంటుందా, లేదా అలాంటి కొన్ని ఆయిల్స్ ఉన్నాయి, ఫిష్ లివర్ ఆయిల్, తెలుగులో వాము అంటాం చూసారా, వాము ఆకుల్లో ఆ వామాకు ఆయిల్ క్యాప్సూల్స్ చేశారు దాన్ని. బేసికలీ ఆకు తీసుకోవడం కంటే అక్కడైతే క్యాప్సూల్స్ దొరుకుతున్నాయి. దీంట్లో యాంటీ ఇన్ఫ్లమేటరీ ప్రాపర్టీస్ ఉన్నాయి. సో అలాంటి ఆకు ఉన్నటువంటి ఆయిల్ తీసుకోవడము, ఇట్లాంటి యాంటీ ఇన్ఫ్లమేటరీ థింగ్స్ తీసుకోవడం వల్ల హ్యాంగ్ ఓవర్ తక్కువ ఉన్నట్టు నోటీస్ చేశారు. ఇంకొకటి, ఆడవాళ్ళలో హ్యాంగ్ ఓవర్ ఎక్కువ ఉంటుంది, మగవాళ్ళకి తక్కువ ఉంటుంది స్టడీ చేస్తారు. అది కూడా ఏం లేదు, మగ ఆడకి హ్యాంగ్ ఓవర్ ఒకలాగానే ఉంటుంది. కొంతవరకు ఇది బేసికలీ మన బ్లడ్లో షుగర్ తగ్గిపోవటం వల్ల మాత్రమే వచ్చింది. ఆ షుగర్ తగ్గకుండా ముందు రోజు ఫుడ్లో మీరు అడ్జస్ట్మెంట్స్ చేసుకున్నట్లయితే ఫ్రైడ్ ఫుడ్ ఎక్కువ తినడం, షుగర్ ఉన్నటువంటి స్వీట్స్ కానివ్వండి అట్లాంటివి ఎక్కువ తినడం, రైస్ బేస్డ్ ఎక్కువ తినడం, ఇట్లాంటి లేకపోతే ఫ్రూట్స్ పెట్టుకుని తినడం, ఇలాంటివి తీసుకోవడం వల్ల మీకు నెక్స్ట్ రోజు హ్యాంగ్ ఓవర్ తక్కువ ఉంటుంది. ఇలాంటి ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం తప్పకుండా మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.